హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మజగన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఎండిఎల్ నుండి మనకి అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ అప్రెంటిస్ పోస్టులకు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోగలరు. అలాగే ఐటీఐ క్యాండిడేట్స్ అప్లై చేసుకోగలరు. అలాగే కొన్ని పోస్టులకి ఎవరైతే 8th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోగలరు. మనకి ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసరికి అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మొత్తం పోస్టులు మనం చూసుకుంటే 523 పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్టులు వచ్చేసరికి అప్రెంటిస్ పోస్టులకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్ యాక్ట్ వచ్చేసరికి 1961 యాక్ట్ ప్రకారంగా వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ మనం చూసుకుంటే ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 10 జూన్ 2025 నుంచి 30 జూన్ వరకు మనకి అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ అండ్ ట్రేడ్స్ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గ్రూప్ అండ్ ట్రేడ్స్లో మనం చూసుకుంటే గ్రూప్ ఏ, ఎవరైతే ఈ గ్రూప్ ఏ పోస్టులకు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి 10వ తరగతి ఉంటే సరిపోతుంది. 10th పాస్ అయితే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోగలరు. ఇది వచ్చేసరికి అప్రెంటిస్ ట్రైనింగ్ మాత్రమే అండి. ఇక్కడ క్లారిటీగా చూడండి. గ్రూప్ ఏ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి 5 ట్రేడ్ల నుంచి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. డ్రాఫ్ట్ మ్యాన్ మెకానికల్ వచ్చేసరికి 28 సీట్లకి, అలాగే ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 43, ఫిటర్ వచ్చేసరికి 52, పైప్ ఫిటర్ వచ్చేసరికి 44, స్ట్రక్చర్ ఫిటర్ వచ్చేసరికి 47 పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసరికి 2 years మీకు పీరియడ్ ట్రైనింగ్ అయితే అప్రెంటిస్షిప్ అయితే ఉండడం జరుగుతుంది. 2 years తర్వాత మీకు యాజ్ పర్ 1961 యాక్ట్ ప్రకారం మీకు రిలీవ్ అయితే చేయడం జరుగుతుంది. అప్రెంటిస్లో మీకు స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 నుంచి 19 సంవత్సరాల లోపు మీరు ఈ గ్రూప్ ఏ 10th క్లాస్ మీద ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోగలరు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 15 నుంచి 19 సంవత్సరాలు. రిమైనింగ్ రిలాక్సేషన్ నేను ఫర్దర్గా అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు గ్రూప్ బి మనం చూసుకుంటే 1 year ట్రైనింగ్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. దీనికి వచ్చేసరికి 16 నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ గ్రూప్ బికి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఐటీఐ రెస్పెక్టివ్ ట్రేడ్స్ నుంచి మీరు ఇక్కడ పాస్ అయి ఉండాలి. ట్రేడ్స్ మనం చూసుకుంటే ఫిటర్, స్ట్రక్చర్ ఫిటరు, అలాగే డ్రాఫ్ట్స్మెన్ మెక్, ఎలక్ట్రీషియను, ఐసిటిఎస్ఎం, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఆర్ఏసి, పైప్ ఫిటరు, వెల్డరు, కోపా, కార్పెంటరు. ఫిటర్ నుంచి 40 పోస్టులు, డ్రాఫ్ట్మెన్ మెక్ నుంచి 20, ఎలక్ట్రీషియన్కి 40, ఐసిటిఎస్ఎం 20, ఎలక్ట్రానిక్ మెకానిక్ 30, ఆర్ఏసి 20, పైప్ ఫిటర్ వచ్చేసరికి 20 పోస్టులు, వెల్డర్ వచ్చేసరికి 35, కోపా 20, కార్పెంటర్ 30. ఈ గ్రూప్ బికి వచ్చేసరికి మీరు ఐటీఐ పర్టికులర్ ట్రేడ్లో అయితే పాస్ అయి ఉండాలి. మీకు 1 year ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది అప్రెంటిస్కి. అలాగే వయసు చూసుకుంటే 16 నుంచి 21 సంవత్సరాలు. ఇప్పుడు మనం గ్రూప్ సి చూసుకుంటే 8th క్లాస్ పాస్డ్. దీనికి వచ్చేసరికి రిగ్గరు 14 పోస్టులు, అలాగే వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ వచ్చేసరికి 20 పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనం చూసుకుంటే రిగ్గర్కి వచ్చేసరికి 2 years ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే వెల్డర్ మనం చూసుకుంటే 1 year 3 months అయితే మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 14 నుంచి 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోగలరు. అయితే రిలాక్సేషన్ మనం ఒకసారి చూద్దాం. రిలాక్సేషన్లో చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 5 years, ఓబీసీ వచ్చేసరికి 3 years, అలాగే రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ టాపిక్స్ మాత్రమే నేను ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అయితే ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఆల్రెడీ మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూడడం జరిగింది. సో మరొకసారి చూద్దాం. ఏదైతే గ్రూప్ ఏ పోస్టులకు ఉన్నాయో వాళ్ళు 10th క్లాస్ విత్ సైన్స్ సబ్జెక్టులతో పాస్ అయి ఉండాలి. మినిమం 50% మీకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే ఎవరైతే ఐటీఐ మీద అప్లై చేస్తున్నారో ఐటీఐ వాళ్ళకి ఇక్కడ మనం చూసుకుంటే గ్రూప్ బి ఐటీఐ పాస్కి మీరు రెస్పెక్టివ్ ట్రేడ్ నుంచి ఐటీఐ అయితే చేసి ఉండాలి. 50% మీకు పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 8th క్లాస్ మీద చూసుకుంటే రిగ్గర్ అండ్ వెల్డర్, గ్యాస్ ఎలక్ట్రిక్కి ఏ స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది విత్ 50% అగ్రిగేటు. లేదా మీరు 10th క్లాస్ పాస్ అయినా కూడా ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోగలరు. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చూసుకుంటే ఐటీఐ పాస్ క్యాండిడేట్స్, ఎవరైతే ఐటీ పాస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఐటీ పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోగలరు. 10th క్లాస్ మీద లేదా 8th క్లాస్ మీద పోస్టులకు అయితే అప్లై చేసుకోకూడదు. చేసుకున్న వాళ్ళు మీకు ఫర్దర్గా ప్రాసెస్లో రిజెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. అలాగే ఎవరైతే 10th క్లాసు ఐటీ చేయకుండా 10th క్లాసు లేదా 8th క్లాస్ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళు గ్రూప్ ఏ అలాగే గ్రూప్ సి మీద రెండింటికి అప్లై చేసుకుంటే మీరు సపరేట్ అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మీరు మెన్షన్ చేశారు, 1 applicant విల్ బి ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఏ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ సి బోత్
బట్ దే ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఈ సపరేట్ అప్లికేషన్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం ఓన్లీ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. సో మన డాక్యార్డ్ అప్రెంటిస్ లాగే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు క్యాస్ట్ క్లెయిమ్ చేసినప్పుడు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. ఇక్కడ చూసుకుంటే స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఎక్సెట్రా విల్ నాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్. సో మీరు క్యాస్ట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ టీసీ కానీ వాళ్ళు క్యాస్ట్ కింద కన్సిడర్ అయితే చేయరు. అదే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మెయిన్ పాయింట్స్ అయితే నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ వచ్చేసరికి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కెరియర్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్ రిక్రూట్మెంట్లో మీకు అప్రెంటిస్ అయితే ఉండడం జరుగుతుంది. అప్రెంటిస్ మీద క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోగలరు. ఫీజు మనం చూసుకుంటే ఎవరైతే యూఆర్ ఓబీసీ ఎస్ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి ₹100 ఫీజు అయితే ఉండడం జరిగింది. ₹100 ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ ఎంతైతే అంత జిఎస్టీ మనకి పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు కూడా లేదు. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. అలాగే సెలక్షన్ ప్రాసెస్ మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే మీకు కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ మీకు 3 స్టేజ్ల్లో అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అవి మీకు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ క్లారిటీగా. సో సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకుంటే కంప్లీటెడ్ ఇన్ 3 స్టేజెస్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోసం. ముందుగా మీకు ఫస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటీ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సిబిటీ వచ్చేసరికి మీకు వాళ్ళు ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే గ్రూప్ ఏ ఎవరైతే 10వ తరగతి మీద అప్లై చేస్తున్నారో డ్రాఫ్ట్ మ్యాన్కి కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టరు పైప్ ఫిట్టరు స్ట్రక్చరల్ ఫిట్టర్కి మీకు 100 మార్కులకి 100 బిట్లు అయితే ఉండడం జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఆ 100లోని మీకు ఇంగ్లీష్ జీకే నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25 అయితే రావడం జరుగుతుంది. ఇది ఎవరైతే గ్రూప్ ఏ 10th క్లాస్ మీద అప్లై చేస్తున్నారో. అలాగే ఇప్పుడు గ్రూప్ బి ఐటీఐ మీద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ జీకే 25 బిట్లు, అలాగే ట్రేడ్ థియరీ నుంచి 25 క్వశ్చన్లు, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ నుంచి మీకు 25 క్వశ్చన్లు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి 25 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే గ్రూప్ సి 8th క్లాస్ మీద ఎవరికైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ అండ్ జీకే 25 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే ఫిజిక్స్ నుంచి 25, కెమిస్ట్రీ నుంచి 25, మ్యాథ్స్ నుంచి 25 మీకు రావడం జరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు సెంటర్స్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసరికి మనకి ముంబై, థానే, పూణే, అలాగే ఛత్రపతి సంభాజీనగర్ ఔరంగాబాదు, అలాగే నాగపూరు, లటూరు, అలాగే కొల్హాపూరు, నాసిక్. ఇవి ఎగ్జామ్ సెంటర్స్ అండి. ఇందులో మీరు 2 అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఏమైనా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి. అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. అలాగే ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే సెకండ్ స్టేజ్ వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ అలాట్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ అలాట్మెంట్ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామ్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. ఇక్కడ మెడికల్ చూసుకుంటే థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మీకు మెడికల్ ఉండడం జరుగుతుంది. మెడికల్లీ కూడా మీరు ఫిట్గా అయితే ఉండగలరు. అలాగే ఫర్దర్ మీరు చూసుకుంటే ఇన్ఫర్మేషన్లోని ఇట్ విల్ బి మ్యాండేటరీ ఫర్ సెలెక్టెడ్ అప్లికేషన్ టు రిజిస్టర్. మీరు apprenticeshipindia.gov.in మీరు మ్యాండేటరీగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ పాయింట్ చూసుకుంటే నో హాస్టల్ అండ్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద కంపెనీ. ఎండిఎల్ వచ్చేసరికి మీకు ఎటువంటి అకామిడేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయదండి. మీ స్టైఫండ్తోనే మీరు అకామిడేషన్ చూసుకోవాల్సి ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే మీకు అప్రెంటిస్ ట్రైనింగ్లో హాలిడేస్ యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం మీకు హాలిడేస్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ ట్రేడ్లకి అప్లై చేసుకుంటున్నారో ఈ పోస్టులకి అప్రెంటిస్ పోస్టులకి వాళ్ళు మినిమం అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు గ్రూప్ ఏ చూసుకుంటే మనకి ఎవరైతే 1 year ట్రైనింగ్ ఉంటుందో 1 yearలో మీకు 200 days అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అలాగే ఎవరికైతే 2 years ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళు మినిమం 400 days 2 సంవత్సరాల్లోని అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మినిమం అది మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే గ్రూప్ బి చూసుకుంటే గ్రూప్ బి కూడా 1 year ట్రైనింగ్ కాబట్టి మీకు 1 yearలో 200 days అటెండెన్స్ ఖచ్చితంగా మీకు ఉండాల్సి ఉంటుంది.
అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఎండిఎల్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్లో వస్తుంది కాబట్టి మీకు పోలీస్ వెరిఫికేషన్ కూడా మ్యాండేటరీ. మీరు సెలెక్షన్ అయిన తర్వాత మీరు పోలీస్ వెరిఫికేషన్ కూడా సబ్మిట్ చేయగలరు. ఇక్కడ చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో సచ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి గివెన్ 3 weeks టైమ్ టు సబ్మిట్ పోలీస్ వెరిఫికేషన్ పీవీఆర్ సర్టిఫికేట్. అది కూడా మీరు ఇక్కడ చూడగలరు. ఇన్ కేస్ మీరు సబ్మిట్ చేయకపోతే మీ అప్లికేషన్ అయితే క్యాండిడేట్ రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు మంత్లీ స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది. యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ అంతని ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. అలాగే మీకు ట్రైనింగ్లో జాయిన్ అయిన తర్వాత మేల్ అండ్ ఫీమేల్ అప్రెంటిస్ విల్ బి రిక్వైర్డ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ఏ డ్రెస్ కోడ్ యాజ్ డిఫైన్డ్ బై ఎండిఎల్. మీకు డ్రెస్ కోడ్ కూడా ఉండడం జరుగుతుంది జాయిన్ అయిన తర్వాత యాజ్ అప్రెంటిస్ ట్రైనీ కింద. ఇది వచ్చేసరికి అప్రెంటిస్ ట్రైనీ మాత్రమే అండి, జాబ్స్ అయితే కాదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు. ఎవరైతే ఐటీఐ చేశారో అప్రెంటిస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. సో రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోగలరు అప్లై చేసే ముందు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి జూన్ 10 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది. జూన్ 30 వరకు అప్లికేషన్ మనకి అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. అలాగే జూలై 7వ తారీఖుకి మనకి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్సో వాళ్ళ లిస్టు, ఎవరైతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్సో వాళ్ళ లిస్టు కూడా వాళ్ళు వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన అడ్మిట్ కార్డ్ చూసుకుంటే 7వ తారీఖు జూలై 18 నుంచి మనకి సిబిటి ఎగ్జామ్కి హాల్ టికెట్ అయితే అవైలబుల్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ డేట్ మనం చూసుకుంటే ఆగస్ట్ 2కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎండిఎల్ నుంచి వచ్చిన అప్రెంటిస్ నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.